చిన్న పిల్ల లెక్క అయితే ఒక ఫోటో కోసం అయితే సెల్ఫిష్గా మారి 50 రూపాయలు అయితే ఇచ్చేసి లేని తంటాలు అయితే పడ్డారండి బాబోయ్ ఈ గుర్రం మీద ఎక్కడానికి. లాస్ట్ ఫైనల్గా అయితే ఎక్కేసా, దిగేస్తానేమో అనుకున్నా, ఎక్కలేకపోతాను అనుకున్నా. సో ఫైనల్గా నా ఫోటో అయితే కంప్లీట్ బాగుంది. చూడండి మనకు ఈ ట్రైన్లో అయితే లోకల్ ట్రైన్ కదా, సో సౌండ్ అయితే వేరే లెవెల్లో వస్తుంది ట్రైన్ది, చాలా బాగా ఉంది. ఇక్కడ తరిమి కొట్టేసి పోతే మళ్ళీ వీళ్ళకి సిగ్గుందా లేదా చూడండి, మళ్ళీ ఎలా వెళ్తున్నారో వాటర్. అస్సలాము అలైకుం, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మొహసిన్ అఫీషియల్ బై నేమ్. సో ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. సో సింగిల్గా అయితే ఈరోజు అయితే నేను వ్లాగ్ చేయబోతున్నాను అనమాట. అందరికీ వన్ సెకండ్ అండి, అందరికీ అయితే హ్యాపీ ఇండిపెండెన్స్ డే అండి. ఈరోజు అయితే ఇండిపెండెన్స్ డే రోజు నేనైతే ఒక మంచి వ్లాగ్ అయితే మీకు తమిళనాడులో అయితే చేయబోతున్నా. సో ఆ వీడియో ఏమి అంటే, నేనైతే మహీంద్రా వరల్డ్ సిటీ నుంచి నేను మెరీనా బీచ్కి అయితే వెళ్ళబోతున్నా. అక్కడ ఏం సెలబ్రేషన్ చేస్తున్నారు, బీచ్ దగ్గర ఎలా ఉంది అనేసి వీడియో మొత్తం వ్లాగ్ రూపంలో నేనైతే ఈరోజు చూపించబోతున్నా. సో వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకండి. అలాగే ఈరోజు వచ్చేసి ఈ వీడియోకి 1.5K లైక్స్ అయితే నేనైతే గోల్గా ఇస్తున్నాను. సో ఇంతకుముందు పెట్టిన నేను జింజి ఫోర్ట్కి అయితే 1K లైక్స్కి అయితే నేను గోల్ పెడితే నాకు అయితే బాగా ఆదరించారనమాట. ఈ వీడియోకి కూడా అలాగే నాకు ఆదరిస్తారని నేనైతే అనుకుంటున్నా. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకండి. ఫైనల్గా అండి ఇప్పుడు నేనైతే లిఫ్ట్లో అయితే ఉన్నానమాట. ఇక్కడి నుంచి నేను చెన్నై వరకు వెళ్ళబోతున్నాను కదా, సో మెరీనా బీచ్కి అయితే. సో మెరీనా బీచ్లో అయితే ఎలా ఉంటుంది ఏమి అనేసి, అలాగే ఇక్కడి నుంచి చార్జెస్ ఎలా ఉన్నాయి, లో బడ్జెట్లో అయితే మనం అయితే మెరీనా బీచ్కి అయితే వెళ్ళబోతున్నాం. మహీంద్రా సిటీ నుంచి అయితే మెరీనా బీచ్కి అయితే వెళ్ళబోతున్నాం కదా, చాలా లో బడ్జెట్ అండి. ఇక్కడి నుంచి ట్రైన్ అయితే పట్టుకొని వెళ్ళబోదాం ఈరోజు అయితే మనము. సో వీడియోలో ఎలా వెళ్ళాలి ఎలా రావాలి అనేసి మీ అందరి కోసం అయితే ఈ వీడియో చేస్తున్నా. వీడియో కాదండి, ఇది ఒక వ్లాగ్ అండి. వీడియో అయితే చేసి అలసిపోయాను అనమాట. సో వ్లాగ్ అయితే డిఫరెంట్గా చేస్తున్నా. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా. పోయే రోడ్ అండి, ఇక్కడ అయితే 24 hours ట్రైన్స్ అయితే వెళ్తూనే ఉంటాయి వస్తూనే ఉంటాయి అనమాట. సో ఫుల్ ట్రైన్స్ సౌండ్స్ అయితే. మహీంద్రా వరల్డ్ సిటీ చూడండి, ఇక్కడ అన్ని కంపెనీసే ఉంటాయన్నమాట ఇక్కడ మొత్తము. ఇక్కడ నుంచి మనం అయితే చెంగల్పట్టుకు అయితే వెళ్ళబోతున్నాం. అయితే ఇక్కడ వ్యూ చూడండి, చెంగల్పట్టుకు వెళ్ళే దారిలో అయితే ఎంత బాగుందో చూడండి. చెంగల్పట్టు రైల్వే స్టేషన్లో అయితే ఉన్నానండి. చెంగల్పట్టు నుంచి చెన్నైకి అయితే వెళ్ళిపోదా అంటే బీచ్కి అనేసి సపరేట్గా ట్రైన్స్ అయితే వస్తాయి ఇక్కడ. సో ఛార్జ్ ఎంత తీసుకుంటారో చూద్దాం. 5 minutesకి ఒక ట్రైన్ అయితే ఉందంట, చూద్దాము. చూడండి క్రౌడ్ ఎలా ఉందో. చెన్నై బీచ్కి అయితే 30 రూపీస్ అండి 2 personsకి అయితే. సో చవక కదా, చాలా చవక. 30 రూపాయలకి అయితే ఇద్దరైతే వెళ్ళబోతున్నాం. ఇద్దరు అయితే చెన్నై బీచ్కి అయితే వెళ్ళబోతున్నాం. సో చాలా హ్యాపీగా ఉంది. ఇది చెంగల్పట్టు జంక్షన్ అండి. ఇక్కడ నుంచి అయితే మనకు ప్రతి 5 నిమిషాలకి అయితే ఒక ట్రైన్ ఉంది అన్నారు. ఇప్పుడైతే మనకు 10:30కి అయితే ఉంది. 10:22కి అయితే నేనైతే టికెట్ తీసుకున్నాను అనమాట ఇప్పుడు. సో తొందరగా వెళ్ళిపోదాం, ఇంకా 8 minutesతో మనం లోపలికి అయితే చేరుకోవాలి. చెన్నై బీచ్ ట్రైన్ అయితే ప్లాట్ఫామ్ పైన అయితే రెడీగా ఉందంట. సో నేనైతే తొందరగా వాక్ చేసుకుంటూ కాదు, రన్నింగ్ చేసుకుంటూ వెళ్తున్నాను అనమాట. అనేసి ఇక్కడ ఉంది చూడండి మనకు ట్రైన్ పైన 4వ ప్లాట్ఫామ్ నెంబర్ అయితే పరిగెత్తుకుంటూ వచ్చానమాట. ఫుల్గా అయితే ఉంది ట్రైన్, ఫుల్గా ఉంది. లోకల్ ట్రైన్ కదా, సో ఫుల్గా ఉంటుందన్నమాట ఎప్పుడు అంతే. ఫైనల్గా అండి మద్రాస్కి అయితే రీచ్ అయిపోయాం. సో మద్రాస్ అని ఎందుకన్నానంటే, ఇది వచ్చేసి మద్రాస్ హైకోర్ట్ అండి. అవునండి, మనం హైకోర్టుని దాటుకొని అయితే వెళ్ళాలన్నమాట. ఇంకొకటి ఏమంటే, మనము ఆల్మోస్ట్ మనం 70% వరకు మనం ట్రైన్లో నుంచే, లోకల్ ట్రైన్లో నుంచే మనం చెన్నై మొత్తం విజిట్ చేసేయచ్చు. ట్రైన్లో నుంచే చాలా బాగా వ్యూ కనిపిస్తూ ఉంటుందన్నమాట. చూస్తున్నారా, ఇది హైకోర్ట్ అండి మద్రాస్ది. అంటే మనకు దిగాల్సింది వచ్చేసి, మనము మెరీనా బీచ్కి వెళ్ళాలి అనుకుంటే కనుక మన స్టేషన్ అయితే లాస్ట్ అండి, అదే ఎడ్జ్ మనకు. మళ్ళీ దాని తర్వాత మనకైతే స్టేషన్ లేదు. ఇంకా వచ్చేటప్పుడు అయితే మనం సెంట్రల్కి వచ్చినా వచ్చేయచ్చు, మాంబలం వచ్చినా వచ్చేయచ్చు. అంటే మనం ఏ స్టేషన్కి వచ్చినా కానీ మనమైతే చెంగల్పట్టుకు అయితే రావచ్చు. వెళ్ళేటప్పుడు మాత్రం మెరీనా బీచ్ అంటే బీచ్ స్టేషన్ అనేసి దిగాలన్నమాట మనము. మనకు చార్జెస్ కూడా ఏం లేదండి, స్టేషన్ అయితే వచ్చేసింది అనమాట. మెరీనా బీచ్కి రీచ్ అయిపోయామన్నమాట. బీచ్ కాదండి, జస్ట్ బీచ్ స్టేషన్ అంటారు దీన్ని. అంటే మనం వెళ్ళాల్సిన ట్రైన్ పైన, ప్రతి ట్రైన్ పైన అయితే చెన్నై బీచ్ అనేసి అయితే మనకు స్టార్టింగ్లోనే మనకు బస్సుల్లో నేమ్ బోర్డ్ వేసింటారు కదా. సో అలా చూస్తున్నారా, దగ్గర మనకు ఎడ్జ్ స్టేషన్ చూడండి. మీరు ఎప్పుడైనా చూసారా ఇలా స్టేషన్ ఎండింగ్ అయ్యిండేది? నేనైతే ఇక్కడ చూసాను. రైల్లో వెళ్ళాలంటే అరుపులే, బయటకు వెళ్ళాలంటే అరుపులే. వామ్మో, చెవులు అయితే గుయ్యి అంటున్నాయి నాకైతే ఇక్కడ. ఇంకా మనకి ఇక్కడైతే ఆన్లైన్ టికెట్స్ కూడా బుక్ చేసుకోవచ్చు. అంటే మనమే డిస్ప్లేలో మన జంక్షన్ ఏది, మనం స్టేషన్ ఏ స్టేషన్కి వెళ్ళాలి అనేసి మనం అయితే అక్కడే ఫోన్పే చేసి అయితే టికెట్స్ మనం ఓన్గా అయితే
మనమే తీసుకోవచ్చు అనమాట. ఇంకా వాటర్ అయితే ఇక్కడ 10 రూపీస్కి అయితే 1 లీటర్ బాటిల్ అయితే ఇస్తున్నారు. ఇంకా మనం బయట తీసుకోవాలంటే 20 రూపీస్ ఇవ్వాలి కదా. సో ఇక్కడ నుంచి బీచ్కి వెళ్ళేటప్పుడు ఎవరైనా కానీ చాలా మంది వస్తే బాటిల్స్ అయితే ఇక్కడ నుంచి పట్టుకెళ్ళండి. ఇంకా మనం వెళ్తూ అయితే ఇక్కడ ఒక చిన్న క్యాట్ అయితే కనిపించింది బ్లాక్ కలర్లో. అది నన్ను చూసి ఎంత బాగా ఆడుకుంటుందంటే నా బుర్కాగా అవి చమ్కీలు కనిపిస్తున్నాయి కదా, అది షైన్గా ఉంటే అది నన్ను పిలిచిందనమాట. సో నేనైతే ఎక్మోటైజ్ అయిపోతాను పిల్లిది చూశానంటే. ఇంకా ఇక్కడ నుంచి మనం ఆటో అయితే పట్టుకొని వెళ్ళాలండి. పర్ హెడ్ వచ్చేసి మనకు 40 రూపీస్ ఛార్జ్ చేస్తారు. ఇంకా మనం పర్సనల్గా మనం సింగిల్గా మనమే వెళ్ళాలి అనుకుంటే కనుక ఒక 3 మెంబర్స్ ఉంటే కనుక మనకు 150 నుంచి 200 వరకు అయితే ఛార్జ్ చేస్తారు వాళ్ళు. ఇంకా అక్కడి నుంచి రావడానికి అయితే చాలా ఇబ్బంది అండి. బీచ్ స్టేషన్కి రావాలంటే చాలా ఇబ్బంది పడాలి వచ్చేటప్పుడు అయితే. సో అందుకనేసి వెళ్ళేటప్పుడు వెళ్ళండి, వచ్చేటప్పుడు అయితే సెంటర్కి వెళ్ళకపోయినా కానీ అక్కడికి ఆటోస్ ఎక్కువగా వెళ్తూ ఉంటాయి అన్నమాట. ఇంకా ఈరోజు చూడండి ఇండిపెండెన్స్ డే కదా, ఇక్కడ మీటింగ్స్ అవన్నీ జరిగిపోయాయండి. నేను ఇవన్నీ కవర్ చేద్దామనే వీడియో కోసం అయితే నేను తొందరగా అయితే బయలుదేరా. అయినా కానీ ఆ ట్రైన్ వస్తూ ముసలిదైపోయిందనమాట. దాంతో నేను కూడా ముసలిదైపోయా. ఇంకా చెన్నై అయితే వ్యూ అయితే ఇలా ఉందండి. మనకు రోడ్ సైడ్స్ మొత్తం అయితే చూడండి. ఇంకా ఊరు మొత్తం మద్రాస్ యూనివర్సిటీ ఈ బ్రిడ్జ్ వచ్చేసి మనకైతే అక్కడ ఉంది. అలాగే దగ్గరలో ఉన్నట్టే మనకు ముగ్గురు సమాధులు ఉన్నాయి. బీచ్ దగ్గర వచ్చేసి కరుణానిధి గారిది, ఎంజీఆర్ గారిది, వచ్చేసి మనకు జయలలితమ్మ గారిది ముగ్గురు సమాధులు ఉన్నాయి. ఫైనల్గా అయితే మనం బీచ్ దగ్గరికి అయితే కరుణానిధి గారి సమాధి దగ్గరికి అయితే మనం రీచ్ అయిపోయాము. ఫస్ట్ మనం ఇక్కడ చూడాల్సిన చూడండి కరుణానిధి గారి సమాధి. పచ్చిమిరకాయలు సమ్మేస్తున్నారు, మజ్జిగ. ఇక్కడ వస్తే మజ్జిగ తాగకపోతే చచ్చిపోతారండి జనాలు అయితే ఖచ్చితంగా. ఎందుకంటే అంత వేడి ఉంది, మజ్జిగ తాగాలి. మజ్జిగ తాగకపోతే చచ్చిపోతారు ఇక్కడైతే మాత్రం. 15 రూపాయలు ఇచ్చి మజ్జిగ అయితే తాగేస్తున్నాం. ఇంకా మనం స్టార్ట్ అయిపోయామన్నమాట. లోపలికి అయితే వెళ్ళిపోదాం మనము. ఇక్కడైతే మనకు మ్యూజియంస్ అన్నీ ఉన్నాయన్నమాట. లోపల ఏమేమి ఉన్నాయి మొత్తం మనం విజిట్ చేద్దాము. అలాగే మనకి ఇక్కడ స్టార్టింగ్లో అయితే చెక్కింగ్ అయితే ఉంటుందండి కంపల్సరీ. ఇంకా ఇంకోటి ఏమంటే ఇక్కడ ఏ ఛార్జ్ చేయాల్సిన అవసరం లేదు, మొత్తం ఫ్రీ అండి. మనం లోపల ఎక్కడ తిరుగుకున్నా మనకు మొత్తం అయితే ఫ్రీ. ఇంకా మనకు కావాల్సిన స్నాక్స్, మనం ఏమైనా తినాల్సిన వస్తువులకు అయితే మాత్రమే మనం ఛార్జ్ చేయాలన్నమాట. లోపల ఎలాంటి ఎంట్రన్స్ అయితే ఉండవు అనమాట. మ్యూజియంలో కానివ్వండి, ఎక్కడైనా కానివ్వండి. ఇక్కడైతే చెక్కింగ్ ఉంది కదా. సో ఈ కొంత దూరం అయితే వచ్చేసి విజిటింగ్ చేయాల్సిన ప్లేస్ అండి. ఇలా ఉందండి మన చెన్నై బీచ్ అయితే చూడండి. స్టార్టింగ్లో ఎంట్రన్స్ అయితే చాలా బాగుంది. మొత్తం వైట్ అండ్ వైట్లో ఉంది. లోపలికి అయితే వెళ్దాం మనము. ఎంత బాగుంది కదండి. స్టార్టింగ్లోనే మనకైతే ఇక్కడ చెక్కింగ్ అయితే ఉంది. వావ్, చాలా బాగుంది. వేడి మాత్రం తగ్గదు. అలాగే ఇంగ్లీష్లో కూడా ఉంది ఇక్కడ అన్నా మెమోరియల్, అన్నా మ్యూజియం అనేసి. ఇక్కడ మొత్తం ఇవన్నీ ఉన్నాయన్నమాట. కాలింగరి మ్యూజియం ఇవన్నీ ఇక్కడ లోపల ఉన్నాయి. ఇలా మనం లోపలికి అయితే వెళ్ళబోతున్నాం. ఏమేం ప్లేసెస్ ఇక్కడ విజిట్ చేయాలి అనేసి బోర్డు అయితే మనకు స్టార్టింగ్లో పెట్టారండి. బీచ్ దగ్గర ఇంత నీట్నెస్గా పెట్టి అలాగే మనం విజిటింగ్ చేయడానికి అంతే ఇంత మంచి ప్లేస్ అయితే ఉంది. ఇక్కడ ఎక్కడ చూడలేదు నేను ఇంత నీట్నెస్. బీచ్ దగ్గర చూడొచ్చు మీరే ఎంత బాగుందో. అది కాక మనకు మెయిన్ సెంటర్ అండి, ఊర్లో ఉందండి ఇది. మద్రాస్ యూనివర్సిటీ ఎదురుగా అయితే ఉంది మనకు బీచ్ అయితే. ఇక్కడ చూడండి అందరూ అరిసిపోయి అన్నాలు తింటున్నారనమాట, రెస్ట్ తీసుకుంటున్నారు. అయితే మనం మ్యూజియం లోపలికి అయితే వెళ్దాము. మనకి స్టార్టింగ్లోనే ఇక్కడైతే మ్యూజియం ఉంది. మ్యూజియం మొత్తం విజిట్ చేసి మళ్ళీ వాటర్ దగ్గరికి వెళ్దాం. వాటర్ దగ్గరికి వెళ్ళారంటే మళ్ళీ మనం బయటకు అయితే రావడం కష్టము. అందుకనేసి ఇక్కడంతా మనం కంప్లీట్ చేసుకొని ఎండింగ్లో అయితే మనం వాటర్ దగ్గరికి అయితే వెళ్దాం అనమాట. ఇలా ఉంది మ్యూజియం చూడండి. ఇక్కడ చాలామంది పర్యాటకులు వచ్చి అక్కడ విజిటింగ్ చేస్తున్నారు. మనం కూడా లోపలికి అయితే వెళ్ళిపోదాం. వావ్, ఇక్కడైతే స్లిప్పర్స్ అయితే లోపలికి అయితే అలౌడ్ లేదండి. ఇక్కడ చూడండి మనకు ఎంజీఆర్ గారు ఫొటోస్ ఇవన్నీ ఇక్కడ చూడొచ్చు మీరు. ఓల్డ్ పిక్స్ అన్నీ చాలా బాగుంది. మొత్తం వైట్ అండ్ వైట్లో అయితే చాలా బాగుందన్నమాట. సో ఇక్కడ నేను ఇన్ఫర్మేషన్ అయితే ఏమి ఇవ్వడం లేదు. ఇక్కడ ఎలా ఉంది ఏమి అనేసి నేనైతే మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను జస్ట్ అంతే. ఎందుకంటే ఇంకా వ్లాగ్ అంటే మనకు ఎక్స్ప్లెయిన్ చేయడం మాత్రమే మన పని. సరే ఇక్కడైతే ఉన్నాయి చూడండి అన్నగారి స్టోరీస్ మొత్తం. ఏంటంటే స్పెషల్గా ఉంటుంది ఇక్కడ మామూలుగా. ఎందుకంటే ఇక్కడ జయలలిత గారి సమాధి ఇక్కడ ఉంది, ఎంజీఆర్ గారి సమాధి కూడా ఇక్కడే ఉంది, బీచ్లోనే ఉందన్నమాట. అది కూడా మనం వీలైతే దీంట్లో విజిట్ చేద్దాము. సో వీడియో ఎలా వస్తుందో మీరైతే చెప్పాలన్నమాట నాకు. ఇక్కడ ఆయన పాత ఫొటోస్ అన్నీ ఉన్నాయండి. ఇక్కడ చూడొచ్చు మీరే. ఓల్డ్ పిక్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి చూడండి. మనకైతే తమిళ్ అయితే మాట్లాడడం కూడా రాదు.
చదవడం కూడా రాదు, రెండు ఇక్కడ నాట్ అలౌడ్ అన్నట్టు ఉంది నాకైతే. ఇక్కడ చూడండి మనకు కరుణానిధి గారి వస్తువులు అయితే ఉన్నాయన్నమాట. ఆయన వాడిన స్పెట్స్ కానివ్వండి, ఆయన వాడిన క్లాత్స్, ఆయన పాస్పోర్టు, పెన్ను, ఇంకా వాళ్ళకి ఇచ్చిన అవార్డ్స్ చూడొచ్చు మీరు ఎంత బాగున్నాయో. అంటే ఓల్డ్ కదండి ఇవన్నీ, మెమోరియల్గా అయితే వాళ్ళైతే పెట్టారనమాట. సో ఇక్కడ కరుణానిధి గారి సమాధి ఉంది కాబట్టి సో మొత్తం ఆయన మెమోరియల్ ఇది మొత్తం చూడొచ్చు మీరు. అన్నీ ప్రతిదీ ఆయన వాడిన వస్తువులే. ఇంకా ఇక్కడ చూడండి ఆయన ఫోటోతో అయితే స్టాంప్స్ కూడా ఉన్నాయి ఇక్కడ చూడండి మీరు, చిన్న చిన్నగా స్టాంప్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. ఈ ఒక్క మెమోరియలే ఓపెన్లో అయితే ఉందండి, మొత్తం మ్యూజియంస్ మొత్తం అయితే క్లోజ్లో ఉన్నాయి ఈ రోజు అనమాట. ఇండిపెండెన్స్ డే రోజు అయితే మొత్తం క్లోజ్ చేశారు. అంటే ఎక్కువగా ఉంది, అబ్బా ఎండ దంచేస్తుంది, కాళ్ళలో నొప్పులు కూడా వచ్చేస్తాయి, చెమటలు కూడా కారిపోతున్నాయి అన్నమాట. ఇక్కడ చూడండి కూర్చోడానికి అయితే అక్కడక్కడ టెంటులాగా వేసి బాగా మనకు సత్రాల్లాగా అయితే కట్టి పెట్టారనమాట. చాలా బాగుంది. ఫోటో షూట్స్ అయితే వేరే లెవెల్లో తీసుకుంటున్నారు అందరూ. వావ్, ఇక్కడ అయితే చూడండి ఎంత బాగుందో. ఓహో, ఓ మై గాడ్ అండి, ఇదేనండి కరుణానిధి గారి సమాధి దగ్గర అయితే ఇప్పుడు ఉన్నాం మనం. చూడండి మీరే చూడొచ్చు. అసలు ఆ డిజైనింగ్ ఎంత బాగుందంటే అంత బాగుంది. ఆకాశం వచ్చి సమాధికి మాట్లాడినట్టు అనిపిస్తుంది, అలా పెట్టారనమాట. సో ఆకాశం మధ్యలో భూమి పైన అంటారు కదా, డైలాగ్ ఉన్నాయి కదా, సో ఆ టైప్లో అయితే చాలా బాగా అయితే అక్కడ పెట్టారనమాట. నీట్నెస్ అయితే వేరే లెవెల్లో పెట్టారండి. ఇంకా సెక్యూరిటీసు అంతా మనం వెళ్ళి అక్కడ చాలాసేపు నిలబడ్డాము అలాంటివి ఏమన్నా చేస్తే కనుక వాళ్ళు సెక్యూరిటీస్ వచ్చి మనకు తరుముతూ ఉంటారనమాట. మనకేం పని ఉందండి, వెళ్ళామా, విజిట్ చేసామా, వాళ్ళ గురించి మనకు తెలియాల్సింది ఏమి, తెలియంది ఏమి అనేది తెలుసుకున్నామా, వచ్చామా, అలా అయితే ఉండాలన్నమాట. సో చాలామంది అలా చేయడం లేదు కాబట్టి చూడడానికి చాలా బాగుంది. మద్రాస్ అంటే తక్కువ మంది అనమాట, చెన్నై అంటేనే చాలా మందికి తెలుసు. మాటలు లేవు, మాట్లాడుకోవట్లేదు అనేసి వామ్మో ఈ ఎండకు మాటలు కూడా రావడం లేదు. చూడ్డానికి కదా చాలా అంటే చాలా బాగుందండి. అస్సలు ఎక్కడ చూడలేని అంత బాగా ఉంది. అస్సలు మనం ఇండియాలోనే ఉన్నామా అనిపిస్తుంది, బయట కంట్రీలో ఉన్నట్లుంది ఇక్కడైతే నాకు. అయినా కానీ ఈ ఎండకైతే చాలా కష్టంగా ఉంది, వీడియో చేయడానికి కూడా అంత కష్టంగా ఉంది. నాకు తెలిసి వింటర్లో అయితే రండి అబ్బా ఇక్కడైతే. అస్సలు ఈ అక్టోబర్ నవంబర్ వరకు ఎవ్వరూ రాకండి. నవంబర్ తర్వాత ఎవరైనా కానీ ప్లాన్ చేయండి బీచ్కి రావాలంటే. చాలా ఎండగా ఉంది, చాలా హీట్, అంటే అసలు కళ్ళు తెరవడానికి కూడా కష్టంగా ఉంది. ఇక్కడ చూడొచ్చు మీరు, ఒక అసెంబ్లీ లాగా అయితే తయారు చేసి పెట్టారనమాట, అసెంబ్లీ టైపు. ఇక్కడ అందరూ కూర్చోడానికి, మీటింగ్స్ ఏమైనా జరిగినప్పుడు మనకు మీటింగ్స్కి దానికి ఇక్కడ వచ్చేసి మనకు మొత్తము అసెంబ్లీ లాగా అయితే తయారు చేసి పెట్టారనమాట. అక్కడ చూడండి ప్రమాణ స్వీకారం చేస్తారు కదా, సో అలాగా అక్కడ బుక్ అయితే పెట్టి ఎంత బాగా రెడీ చేసి పెట్టారు, చూద్దాం మనము చేస్తారు కదా. సో అలా అయితే ఇక్కడ ఉందన్నమాట, ఎంత బాగుందో చూడండి. మొత్తం అసెంబ్లీ లాగా అయితే ఉంది మనకు. ఆలంగిరి కరుణానిధి అనేసి ఇక్కడ ఉంది చూడండి. వావ్, కరుణానిధి గారి సమాధి అండి ఇది. కదా చూడండి ఇక్కడ ఫ్లాగ్ కలర్స్ మొత్తం, ఇక్కడ ఫ్లాగ్ అయితే డిజైనింగ్ చేయబడింది చూడండి సమాధి పైన అయితే. ఇంకా ఇక్కడికి వచ్చాక ఒక ఫోటో దిగకపోతే ఎలాగండి మరి, సో ఫోటో దిగాలి కదా. కరుణానిధి గారి స్కెచ్ చేశారు చూడండి ఎంత బాగుందో. సో రియల్గా ఆయన్ని చూసినట్లే ఉంది కదా. నేను కూడా ఇక్కడ నిలబడి ఫోటో అయితే తీసేసుకున్నాను అనమాట. అలాగే అక్కడ వాటర్ అయితే పెట్టారు, స్విమ్మింగ్ పూల్ లాగా ఫ్లో అవుతూ ఉన్నట్టు వాటర్స్ అయితే పెట్టారు. అంటే ఈరోజు మొత్తం మిషన్స్ అన్ని ఆఫ్ చేసి పెట్టారు. ఇంక ఇక్కడ చూడండి పోలీసు వాళ్ళు చూస్తున్నారు కదా. సో సెక్యూరిటీ గార్డ్స్ అయితే చాలా మంది ఉన్నారు కదా. బోర్డు అయితే ఇక్కడ మనకు గ్లాస్ హౌసెస్ ఉన్నాయి చూడండి, అదే కాలంగరి మ్యూజియం అని ఉంది కదా. సో ఇవన్నీ గ్లాస్ హౌసెస్ అండి ఇవి. ఇక్కడ ఫోటో దిగకపోతే ఏ మజా అయితే అస్సలు ఉండదండి, చాలా బాగుంది ఇక్కడ చూడండి మీరే. అసలు ఎంత బాగుందంటే ఈవినింగ్ టైం అయితే బాగుంటుంది, ఎందుకంటే ఎండ దంచేస్తుంది కదా. ఎండ పొద్దులు అయితే మనకు ఫొటోస్ అయితే మంచిగా రావు కాబట్టి సో ట్రై చేయండి ఈవినింగ్ 4 తర్వాత అయితే ఫొటోస్ దిగడానికి ఇక్కడైతే. సో వేరే లెవెల్లో ఉంటుందండి. అసలు మనం ఏ దుబాయ్కో, ఏ సౌదీకో, ఏ అరేబియా లేదా అమెరికాకు వెళ్ళిపోయినట్లు అనిపిస్తుంది ఇక్కడైతే. చాలా బాగుంది ఆ నీట్నెస్ కానివ్వండి, ఆ వైట్ అండ్ వైట్, ఆ ఆకాశం మధ్యలో అస్సలు వామ్మో చెప్పనక్కర్లేదండి. ఆ ఫోటో స్పాట్ అయితే అలా ఉందన్నమాట. ఇంకా అందరూ
తిరిగి 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 అలసిపోయి ఇక్కడ వచ్చి స్టే చేయడానికైతే వీళ్ళు సత్రాల్లా కట్టారు కాబట్టి సరిపోయిందండి బాబోయ్. లేదంటే సచ్చేవాళ్ళు అందరూ సచ్చింది గొర్రె అంటారు కదా, సో అలా సచ్చేవాళ్ళు అందరూ. సో బాగా పెట్టారు, ఇది స్టే చేయడానికి కూడా బాగుంది. ఇంకా మనం నెక్స్ట్ వచ్చేసి ఇంకా జయలలిత గారి సమాధి దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. జయలలిత అమ్మగారు అలాగే మనకు ఎంజీఆర్ గారు అక్కడే ఉన్నారు, అన్నగారు అంటారు. సో వాళ్ళ ఇద్దరు సమాధులు కూడా విజిట్ చేద్దాం. అక్కడ వెళ్ళే లోపు మనకి ఇన్ని స్నాక్స్ బండులు ఉన్నాయి చూడండి. అక్కడంతా తిరిగేసి వచ్చి మళ్ళీ ఇవన్నీ తినద్దు, మరి తినకపోతే మళ్ళీ ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుందండి మీకు? సో తినాలండి ఖచ్చితంగా. బయటికి వెళ్తే కూల్ డ్రింక్స్ తాగాలి. కూల్ డ్రింక్స్ అంటే గ్యాస్వి కాదు, మనం బాడీకి ఎనర్జెటిక్గా ఉండాలంటే మనం ఏదైనా కానీ డ్రింక్స్ తాగాలి, అలాగే ఏదైనా స్నాక్స్ కానివ్వండి తినాలి. ఇంకో విషయం అండి బాబోయ్, ఇక్కడ ఫుడ్ అయితే దొరకదు, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఫుడ్ అయితే రెండు బండ్లు ఉన్నాయి, అది కూడా చెడిపోయిన చేపలను అయితే అమ్మేస్తున్నారు అనుకోండి, వామ్మోయ్ వద్దు. అందుకనేసి ఇక్కడికి వచ్చినప్పుడు ఖచ్చితంగా అయితే నాకు తెలిసినంత వేరే లెవెల్ అయిపోయింది మాత్రం ఫుడ్ అయితే ప్యాకేజ్ నా డోర్ మాత్రం బాగా తీరిపోయింది. పబ్లిక్ చూడండి ఒకసారి ఎట్లుందో. ఇండిపెండెన్స్ డే ఈరోజు తిన్నారంటే 2 రోజులు క్రౌడ్ ఉంది, చాలా బాగుంది లోపలైతే. ఒకరినొకరు కొట్టుకుంటూ అయితే వెళ్ళిపోతున్నారనమాట. దూరాల్సిందే తప్పదు. ఎంత దూరాలంటే కూడా మన సేఫ్టీ కూడా అవసరమే కదా. చూడండి అటు సైడ్ అయితే అయిపోయింది, ఇప్పుడు ఇటు సైడ్ కూడా చూసేద్దాం మనము. బీచ్కి అయితే తక్కువ లేదండి, తక్కువ అంటే 3 కిలోమీటర్లు ఉంది మనం బీచ్ దగ్గరికి వెళ్ళాలంటే. ఇక్కడైతే సెక్యూరిటీ ఉన్నారు చూడండి అన్నగారులు. ఇక్కడ చూడండి జయలలిత అమ్మగారు అలాగే ఎంజీఆర్ గారు ఇక్కడ ఇద్దరు అయితే ఉన్నారనమాట. సో వాళ్ళ కోసం ఇది స్పెషల్ అయితే కట్టించారు. అటు సైడ్ ఒక రకంగా డిఫరెంట్గా ఉంది, ఇటు సైడ్ కూడా ఇంకో రకం డిఫరెంట్గా అయితే ఉంది. సో ఇది జయలలిత గారు మరణించిన తర్వాత అయితే ఇది ఇక్కడైతే ఇలా రెడీ చేశారనమాట. ఇంకా లోపలికి అయితే వెళ్దాం మనం, ఎలా ఉందో. ఎంత బాగుంది చూడండి. ఏమంటే మొత్తం వైట్ అండ్ వైట్గా ఉంది, కానీ మాత్రం ఎండ మాత్రం దంచేస్తుంది. ఎక్కడ ఉండే వాళ్ళు ఇక్కడే ఉన్నారండి, ప్రతి లాంగ్వేజ్ వాళ్ళు ఇక్కడే దొరికేస్తారు మనకు. ఏమంటే తమిళ వాళ్ళు అయితే ఎక్కువగానే ఉన్నారు, మిగతా అదర్ లాంగ్వేజెస్ అయితే అందరూ ఉన్నారు. ఇంకా తమిళ్ తగ్గితే ఇంకా మనకు హిందీ అయితే ఉంటుంది అనమాట ఎక్కువగా. ఏదో ఒక లాంగ్వేజ్లో లొడబడ లాగేయడం వాగేయడం అంతే. మొత్తం తిరిగి ఇక్కడ చూడండి కమల పువ్వు మగ్గలాగా ఉంది, మగ్గ విడిచినట్టుంది చూడండి ఎంత బాగుందో. క్రౌడ్ చూడండి, ఇక్కడ ఇంతమంది, బీచ్ దగ్గర అంతమంది, అటు సైడ్ అంతమంది, మొత్తం కలిపితే జనాభా ఎంత ఉందో చూసుకోండి. ఇక్కడ మొత్తం లెక్కేసుకోవాలి మీరే ఎంత జనాభా ఇక్కడ. సో ఎంజీఆర్ గారి సమాధి అయితే ఇక్కడ ఉంది చూడండి, ఆయన ఫోటో అక్కడ పెట్టారు. ఈరోజు ఇండిపెండెన్స్ డే కాబట్టి చూడండి మొత్తం మనకు త్రిరంగా కలర్స్ అయితే అక్కడ ఉన్నాయన్నమాట. అక్కడ ఎంజీఆర్ గారి సమాధి అయితే చూశారు కదా, ఇప్పుడు లోపలికి వెళ్దాము. ఇక్కడ చూడండి డిఫరెంట్గా అయితే ఉంది. అందరూ రావడమే, మేమే వెళ్ళడం ఇప్పుడు ఇక్కడ. వావ్, ఇక్కడైతే జయలలిత అమ్మగారి సమాధి అయితే ఉంది. అక్కడ ఆ లెవెల్లో ఉంటే ఇక్కడ ఈ లెవెల్లో అయితే కట్టారు ఈ అమ్మగారి సమాధి అయితే. చూద్దాం రండి. ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా త్రిరంగా కలర్స్ అయితే పెట్టారు, ఎందుకంటే ఈరోజు ఇండిపెండెన్స్ డే కదా. మ్యూజియం అయితే ఈరోజు క్లోజ్గా ఉంది, మనం వెళ్ళలేకపోయాం లోపలికి. సో క్లోజ్ చూడొచ్చు, వేరే పబ్లిక్ ఎవరైతే లేరు అక్కడ. ఇంకా అటు సైడ్ ఇంకో పార్క్ ఉంది చూడకంట, ఇక్కడ ఇది కూడా క్లోజ్గా ఉంది. ఈరోజు ఇండిపెండెన్స్ డే అనేసి ఈరోజు మ్యూజియంస్ అన్ని, ఆల్ మ్యూజియంస్ అన్ని క్లోజ్లో ఉన్నాయన్నమాట. అటు సైడ్ కూడా మ్యూజియం క్లోజ్, ఇటు సైడ్ కూడా అన్ని మ్యూజియంస్ అయితే క్లోజ్గా ఉన్నాయి. సో మిగతాది ఏమైనా కానీ ఇక్కడ లోపలంతా మనం విజిట్ చేసుకోవచ్చు. చాలా అంటే చాలా బాగుందండి, అసలు ఇక్కడి నుంచి వెళ్ళబుద్ధి కావడం లేదు ఫస్ట్ టైం, చాలా బాగుంది. ఫైనల్గా మనం పార్కులు, మ్యూజియంలు అన్నీ అయితే చూసేసాం. అలాగే అమ్మగారి సమాధి, ఎంజీఆర్ గారి, ఇంకా కరుణానిధి గారి సమాధి మొత్తం అయితే విజిట్ అయిపోయింది కదా. ఇప్పుడు బీచ్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. ఇంకా నా వల్ల అయితే కావడం లేదు, ఎందుకంటే చెమటలు అయితే ఎక్కువగా పట్టేస్తున్నాయి. ఆ బీచ్ దగ్గరికి అయితే వెళ్దాం. అక్కడ ఎలా ఉందో అక్కడ మనం చూసి లోపలికి వెళ్ళొచ్చా, నీళ్ళలో దిగొచ్చా అనేసి చూసి కూడా నేను వీడియోలో మొత్తం మీకు చూపిస్తూ ఉంటానన్నమాట.
సో చూడండి క్రౌడ్ అయితే వేరే లెవెల్లో అయితే ఉందండి బాబోయ్, చాలా అంటే చాలా క్రౌడ్ ఉంది. ఇంక ఇక్కడి నుంచి ఎంత దూరం నడవాలో నాకైతే తెలియదు. మహాబలిపురంలో అయితే కనీసం నేను 3 కిలోమీటర్లు అయితే నడిచానమాట. ఇక్కడ కూడా అలాగే ఉంటుంది. ఇంకా మనం వెళ్ళే దారిలో స్నాక్స్ ఐటమ్స్ అయితే ఉన్నాయి, ఇక్కడ నుంచి తీసుకెళ్ళచ్చు మనము. అక్కడ మనకి బీచ్ దగ్గర దొరికేది ఒకటేనండి, మనకు ఏం దొరుకుతాయంటే జస్ట్ ఫిషెస్ అయితే దొరుకుతాయి అనమాట. ఇంకా ఫిషెస్ కోసం అయితే అక్కడికి వెళ్ళలేము కదా, సో ఏమైనా కావాలంటే స్నాక్స్ అయితే ఇక్కడ నుంచి తీసుకెళ్ళండి. తెలీదు కానీ మొత్తం నీళ్ళలో కలుపుకొని తిన్నట్లుంది, ఏమీ బాగాలేదండి. వాటర్ తాగి అదే కడుపు నిండిపోతుంది. ఇంకా ఈ ఫుడ్ అయితే అస్సలు తినలేము, చాలా అంటే చాలా పరమ చండాలంగా ఉంది, అస్సలు తినలేమండి. డబ్బులు పెట్టి ఇలాంటి ఫుడ్ తినాలంటే చాలా కష్టం, బాగోలేదు, చెత్త తిన్నట్టే ఉంది ఇది తింటుంటే. ఇంకేముందండి, వెళ్ళేటప్పుడు ఆ చెత్త అయితే తినలేకైతే నేనైతే హాఫ్ ప్లేట్ అయితే అక్కడే వదిలేసి వచ్చేసానమాట. కానీ అక్కడ లోపలికి వెళ్తే మళ్ళీ ఇక్కడ రాలేము, ఇక్కడైతే ఫుడ్ తినలేమనేసి ఏదో కొద్దిగా తినేసాము. అది చెప్తారు కదా ఏది దొరికింది అనేసి తినేసాము. ఇప్పుడు వచ్చేసి మనకు సేమ్ షాప్స్ అండి, బీచ్ దగ్గరికి వెళ్ళేంత వరకు కూడా మనకు సేమ్ షాప్స్ అనేసి. తమిళనాడు వెళ్ళారు కదా మేడం మీరు సిస్టర్, ఎవరిని కలిశారు, ఏ యాక్టర్ని కలిశారు అనేసి ఆల్ యాక్టర్స్ని అయితే నేను కలిసేసానండి. మన సూపర్ స్టార్ రజనీకాంత్ దగ్గర నుంచి కమలా హాసన్ గారి నుంచి విజయ్ గారు, ధనుష్, కీర్తి శెట్టి, కీర్తి సురేష్ అందరితో అయితే కలిసేసాను. ఆఖరికి మహేంద్ర సింగ్ ధోనితో కూడా కలిసేసానండి. ఇంకా బీచ్ దగ్గరికి వెళ్తుంటే ఉంది చూడండి బాబోయ్, ఆ ఇసుకలో నడుస్తూ ఉంటే ఆ కాళ్ళలో నొప్పి వస్తుంటే వామ్మో చాలా అంటే చాలా డిఫరెన్స్ ఉంది. కనీసం అంటే నేను 3 కిలోమీటర్లు అనుకున్నా, ఇంకా ఎక్కువగానే ఉందనుకుంటా. చాలా వాటర్లో మనకు ఒక స్టింబర్ కూడా ఉంది, మనకు కనిపించడం లేదు. అయినా చూడండి ఆకాశం నీళ్లు మాట్లాడుకుంటున్నాయి, చాలా బాగుందండి. ఇక్కడ క్రౌడ్ ఫుల్గా ఉంది బీచ్ దగ్గర. మన వరల్డ్లోనే సెకండ్ ప్లేస్లో అయితే ఉందండి ఇది మద్రాస్ బీచ్. చూడండి ఉంటా లోట్లు వచ్చేస్తున్నారంట, ప్రతి 5 మినిట్స్కి అయితే చాలా భయంకరమైన లోట్లు అయితే వస్తున్నాయి. సో సెక్యూరిటీ గార్డ్స్ అందరికీ అయితే తరిమి కొట్టేస్తున్నారనమాట. ఆకాశం నీళ్లు రెండు మాట్లాడుకుంటున్నాయి చూడండి. ఇక్కడ ఈవినింగ్ టైం అయితే సన్సెట్ అయితే చాలా బాగుంటుంది. వాళ్ళు తరిమి కొట్టడం, వీళ్ళు మళ్ళీ వచ్చి ఇక్కడ చూడడం చాలా బాగుంది. నేను కూడా ఇలా చిన్నగా వస్తున్నా, నేను ఎక్కడ నిలబడితే అక్కడ వచ్చి నీళ్ళు అయితే నాకు తెస్తున్నాయి. నేను వెళ్ళకూడదు అనుకున్నా, ఎందుకంటే మన మహాబలిపురంలో జరిగింది, మా కళ్ళ ముందరే జరిగింది ఒక ఘటన అయితే. అప్పటి నుంచి నేనైతే రిస్క్ తీసుకోవాలనుకోలేదు, అందుకనేసి కొంచెం ముందరగానే నిలబడ్డా. సో ఇది మొత్తం మీరైతే చూడొచ్చు అనమాట. బీచ్ మన వరల్డ్లోనే సెకండ్ ప్లేస్లో ఉంది. అలాగే ఇక్కడ స్టింబర్స్ కూడా ఉన్నాయన్నమాట, బోటింగ్ స్టింబర్స్ అన్నీ ఉన్నాయి. చూడండి అందరూ యూత్ ఎలా పాటు పడుతున్నారో చూడండి ఒకసారి. అయితే వాన్ కూడా వచ్చేనట్టుంది. తరిగి కొట్టేసి పోతే మళ్ళీ వీళ్ళకి సిగ్గుందా లేదా చూడండి, మళ్ళీ ఎలా వెళ్తున్నారో వాటర్లోకి. వాటర్ దగ్గరికి వచ్చినారంటే పిల్లలు పెద్దలు అందరూ పిల్లలు అయిపోతారనమాట. ఇప్పుడే తరిమి కొట్టేసిపోతే మళ్ళీ సిగ్గు లేకుండా అందరూ వాటర్లోకి దిగుతున్నారు చూడండి. ఇక్కడ మనకు పోలీస్ జీప్ సైరన్ అయితే వస్తుంది. ఆ సైరన్ వస్తే కూడా మనకు కాపీరైట్ వస్తుందనే ఉద్దేశంతో నేనైతే మ్యూట్ అయితే చేశానన్నమాట. ఇక్కడ చూడండి పోలీసులు వ్యాన్లో వచ్చి అలాగే వాళ్ళు బోట్లో వచ్చి అందరికీ తరిమి కొట్టేస్తున్నారు. ఎందుకంటే అది చాలా లోట్లు వస్తున్నాయండి, చాలా అంటే భయంకరంగా ఉంది బీచ్లో వాటర్ రావడము. అందుకనేసి వాళ్ళు కంట్రోల్ చేస్తున్నారు, కానీ ఈ పబ్లిక్ అయితే కంట్రోల్ అవ్వడం లేదు. ఎవరికైనా ఇబ్బంది పెట్టకూడదు కదండి. నేను చెప్పేది ఒకటే, రండి ఎంజాయ్ చేయండి. ఎంజాయ్ చేయడంలో మన ప్రాణాల మీదకైతే మనం తెచ్చుకోకూడదు కదా. సో మరి ఇదేనండి మన మెరీనా బీచ్ అయితే. చెన్నై మద్రాస్లో అయితే మనం మెరీనా బీచ్ అయితే చూసేసాం కదా, ఎలా ఉందో అనిపించిందో నాకైతే కామెంట్ రూపంలో అయితే తెలపండి. అన్నగారు చూడండి కట్టి తీసుకొని అందరిని అయితే తరిమేస్తున్నారనమాట. నాకైతే ఏమన్నదండి బాబోయ్, నేను వీడియో చేసుకుంటున్నాను అనేసి నాకైతే ఏమనలేదు. కానీ వాళ్ళు ఈ సైడ్ తరమడం, వాళ్ళు ఆ సైడ్ అయితే వెళ్ళడము. కానీ ఏది ఏమైనా కానీ బీచ్ దగ్గర అయితే వేరే లెవెల్లో ఉందండి, చాలా అంటే చాలా బాగుంది. మరి మా వీడియో పైన మీ అభిప్రాయం అయితే తెలపండి.